హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోండి. 2 టీ స్పూన్స్ కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ పాలకు 1 కప్ వాటర్ మిక్స్ చేసుకుని టోటల్గా 3 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి. పాలు కొద్దిగా మిక్స్ చేసుకుని మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాను. 3 కప్స్ పాలకు 1/2 కప్ షుగర్ సరిపోతుంది. ఇలా షుగర్ కొద్దిగా కరిగిన తర్వాత 1/2 కప్ సేమియా వేసుకుంటున్నాను. సేమియా కూడా వేసుకొని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సేమియా కొద్దిగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత చూడండి, ఈ విధంగా సేమియా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకుని మరొక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి, సేమియా పాయసం రెడీ అండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ. చూసారు కదా, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్